తమిళనాడు పాలిటిక్స్లో ఇప్పుడు ఒకటే సౌండ్, అదే దళపతి విజయ్ విజిల్ మోత. ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేయని విధంగా ఫస్ట్ టైం బరిలోకి దిగి 108 సీట్లు కొట్టేయడం అంటే మామూలు విషయం కాదు కదా. అయితే ఇప్పుడు గెలుపు కంటే హాట్ టాపిక్ ఏంటో తెలుసా? విజయ్ వెనుకున్న ఆ లేడీ పవర్. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే, హీరోయిన్ త్రిష. ఇప్పుడు తమిళనాడులో మాత్రమే కాదు, ఎంటైర్ సౌత్ సినీ ఇండస్ట్రీ అంతా ఒకటే చర్చ. ఎంజీఆర్ జయలలిత బాండింగ్ని విజయ్ త్రిష రిపీట్ చేస్తున్నారా అని. విజయ్ సక్సెస్ సీక్రెట్ త్రిషనే అని ఇంకొందరు అంటున్నమాట. అసలు ఏం జరుగుతోంది? విజయ్ పర్సనల్ లైఫ్లో వచ్చిన తుఫాను ఈ పొలిటికల్ సక్సెస్కి హెల్ప్ అయిందా? భార్యతో డిస్టెన్స్ పెరగడం, త్రిషతో క్లోజ్నెస్, ఇవన్నీ టీవీకే విక్టరీని ఎలా డిసైడ్ చేశాయి? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సోమవారం వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్తో తమిళ పాలిటిక్స్ షేక్ అయిపోయాయి. విజయ్ పెట్టిన తమిళిగా వెట్రి కలగం పార్టీకి జనం బ్రహ్మరథం పట్టారు. టోటల్ 234 సీట్లలో ఏకంగా 108 గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ 118కి చాలా దగ్గరగా వచ్చేశారు. ద్రవిడ రాజకీయాల్లో ఇదొక బిగ్గెస్ట్ హిస్టరీ అని చెప్పాలి. అయితే ఈ విక్టరీలో విజయ్ హార్డ్ వర్క్ ఎంతుందో త్రిష సపోర్ట్ కూడా అంతే ఉందనే ప్రచారం గట్టిగా సాగుతుంది. ఇప్పుడు అందరూ విజయ్ త్రిష జోడీని లెజెండరీ ఎంజీఆర్ జయలలితతో కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంజీఆర్ సినిమా అండ్ పాలిటిక్స్లో నాటి హీరోయిన్ జయలలితకు ఎంత ప్రయారిటీ ఇచ్చారో మనందరికీ తెలిసిందే. వెన్నెరా ఆడై సినిమాతో మొదలైన వాళ్ళ జర్నీ 28 సినిమాల వరకు సాగింది. జయలలితని పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది కూడా ఎంజీఆర్. వాళ్ళ మధ్య రిలేషన్ గురించి ఎన్నో గాసిప్స్ వచ్చిన ఎంజీఆర్ తర్వాత పార్టీని నిలబెట్టి ఆయన వారసురాలిగా జయలలిత స్ట్రాంగ్ లేడీ అనిపించుకున్నారు. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే విజయ్ పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఆయన భార్య సంగీత ఆల్రెడీ విడాకులకి అప్లై చేయడం, అందులో త్రిష పేరుని మెన్షన్ చేయడం పెద్ద సస్పెన్షన్ అయింది. విజయ్ తనని పట్టించుకోవడం లేదని, త్రిషతోనే తిరుగుతున్నాడని ఆమె ఆరోపించింది. విజయ్ పాలిటిక్స్లోకి వచ్చే టైంలో కూడా ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చాలానే వచ్చాయి. విజయ్ పాలిటిక్స్ అర్థం చేసుకోవాలంటే ముందు త్రిష ఇంటి నుండి బయటకు రావాలంటూ కొందరు లీడర్లు బహిరంగ సభలో కూడా నోరు జారారు. ఇవన్నీ విజయ్ పొలిటికల్ కెరీర్కు మైనస్ అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే రిజల్ట్స్ అదిరిపోయాయి. జనం ఈ పర్సనల్ ఎలిగేషన్స్ని అస్సలు పట్టించుకోలేదు. త్రిష కేవలం విజయ్ ఫ్రెండ్ లాగే కాకుండా ఆయన ప్రతి కష్టంలోనూ వెంటే ఉన్నారు. టీవీకే పార్టీ అనౌన్స్ చేసినప్పటి నుండి విజయ్ ఫ్యామిలీకి దూరంగా ఉంటుంటే త్రిషనే ఆయనకి మోరల్ సపోర్ట్ ఇచ్చారట. సోషల్ మీడియాలో టీవీకే కోసం పోస్టులు పెట్టడం, విజయ్ గెలవాలని తిరుమల వెళ్ళి మొక్కుకోవడం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అనేది అర్థమవుతుంది కదా. రిజల్ట్స్ రాగానే త్రిష డైరెక్ట్గా విజయ్ ఇంటికి వెళ్ళి విష్ చేయడం కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అదొక్కటే కాదు, విజయ్ పార్టీ పేరు తమిళగా వెట్రి కలగం అంటే టీవీకే. త్రిష ఫుల్ నేమ్ త్రిష కృష్ణన్. త్రిష పేరును విజయ్ పేరును కలిపి చూస్తే త్రిష విజయ్ కృష్ణన్ అనే 3 పేర్లు మొదటి అక్షరాలే టీవీకి అవుతాయని నెటిజన్లు సరదాగా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు పొలిటికల్ పరంగా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే త్రిష పాలిటిక్స్లోకి వస్తారా అని. పాస్ట్లో త్రిష తను ఫ్యూచర్లో సీఎం అవుతానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి అందులో ఒక సీటుకి రాజీనామా చేసి అక్కడ ఉప ఎన్నికల్లో త్రిషని నిలబెడతారనే టాక్ వినిపిస్తుంది. ఎలాగో సీఎం విజయ్నే కాబట్టి డిప్యూటీ సీఎం పోస్ట్ త్రిషనే వర్తిస్తుందని కొందరు అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే తమిళనాడులో మరోసారి ఎంజీఆర్ జయలలిత హిస్టరీనే రిపీట్ అయినట్టే. సో ఫ్రెండ్స్, విజయ్ విక్టరీ అండ్ త్రిష ఎంట్రీపై మీ ఒపీనియన్ ఏంటి? త్రిష నిజంగానే పాలిటిక్స్లోకి వస్తే వర్కౌట్ అవుతుందా? మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి.